హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అషు వ్లాగ్స్. ఈరోజైతే నేను స్పగెట్టి చేస్తున్నాను. ఎప్పుడైనా మనకి సండే స్పెషల్ లేకుంటే ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు అయితే ఇలా న్యూగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే నేను స్పగెట్టీని ఒక బౌల్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఇక్కడ నేను చికెన్ స్పగెట్టి చేస్తున్నాను. ఈ పాస్తాలో అయితే మనకు 7 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ కూడా ఉంటుంది. పిల్లలకి ఎప్పుడైనా డిఫరెంట్ ఫుడ్ ట్రై చేయాలనుకుంటే ఇలా చికెన్ పాస్తా అయితే చేస్తే డిఫరెంట్గా ఉంటుంది. ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు మనం బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా డిఫరెంట్గా తీసుకెళ్ళాలనుకుంటే ఇలా స్పగెట్టి చికెన్ చేసి తీసుకెళ్తే మనకు పిక్నిక్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే నేను పాస్తా బాయిల్ అయిపోయింది. సో వాటర్ తీసేసి ఒకసారి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో వాష్ చేసేసుకొని ఒక బౌల్లో తీసుకొని అందులో ఆలివ్ ఆయిల్ అయితే యాడ్ చేయాలి. ఆలివ్ ఆయిల్ హెల్దీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. సో మంచిగా మా పాస్తాకి మిక్స్ అయ్యేలాగా కలపాలి ఆలివ్ ఆయిల్. చికెన్తోనే కాకుండా కీమాతో కూడా పాస్తా బాగుంటుంది. టేస్ట్ అయితే పాస్తా అయితే మనకు బడ్జెట్లో వస్తుంది. మళ్ళీ ఒక్కసారి తినగానే స్టమక్ ఫుల్ అవుతుందన్నమాట. ఇంకా చికెన్ కూడా మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇక్కడైతే నేను చికెన్ బ్రెస్ట్ తీసుకున్నాను, కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత అందులో ఎగ్ వైట్ యాడ్ చేసి మసాలా సాల్ట్ కూడా యాడ్ చేశాను. సాల్ట్ చూసుకుని యాడ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ చికెన్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి తర్వాత మళ్ళీ పాస్తా కోసం టమాటో సాస్ అయితే యూస్ చేసాము, అక్కడ కూడా సాల్ట్ యాడ్ చేయాలి. సో ఇక్కడ ఎక్కువగా యాడ్ చేయకండి. ఇక్కడ ఎగ్ వైట్ అయితే మంచిగా మిక్స్ అయ్యేలాగా పీసెస్కి కలుపుకొని ఒక 15 to 30 minutes పక్కన మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత 2 tablespoons ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసి కలుపుకోవాలి. పీసెస్కి మంచిగా కార్న్ఫ్లోర్ అనేది మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. గడ్డలు గడ్డలు ఉండకుండా కాన్ఫ్లిక్స్ అనేది మంచిగా నీట్గా పీసెస్కి కంప్లీట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. మనము ఫ్రై చేస్తాం కదా చికెన్ని, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. పీసెస్ క్రిస్పీగా ఉంటాయి, మనకి నోటికి తగిలినప్పుడు కూడా ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇక్కడైతే నేను ఒక బౌల్లో ఫ్రై కోసం అయితే ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇక్కడ ఒక్కొక్క పీస్ వేసుకొని మంచిగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చికెన్ని. చికెన్ పీసెస్ 2 sides మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఎంత మంచిగా ఫ్రై అయితే మనకు అంత క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 మిర్చి యాడ్ చేశాను. ఇంకా మీకు స్పైసీగా కావాలనుకుంటే 3-4 మిర్చి అయితే యాడ్ చేయండి, ఇంకా బాగుంటుంది. సో పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను ఇక్కడ 1 మిర్చి యాడ్ చేశాను. తర్వాత జింజర్ గార్లిక్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసి ఆనియన్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇక్కడ నేను 3 టమాటో తీసుకున్నాను, మీడియం సైజు పండిన టమాటా సూప్ అయితే తీసుకున్నాను అనమాట. గ్రైండ్ చేస్తే మనకి ఇలా స్మూత్గా ఉంటుంది. సూప్ అయితే కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉంచి మనకి ఇక్కడ పైన కొంచెం ఆయిల్ అనేది పైన కనిపిస్తుంది కదా. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా నేను అన్నీ మిక్స్ చేసి ఇంట్లో పట్టుకున్న మసాలా అనమాట. మామూలుగా సీజనింగ్ కోసం యూజ్ చేసే మసాలా ఉంటాయి, సో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ తర్వాత ఆర్గానో యాడ్ చేశాను. ఇలా పాస్తాలో నూడుల్లో ఆర్గానో యూజ్ చేయడం వల్ల ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని చికెన్ పీసెస్కి టమాటా సూప్ సాల్ట్ మసాలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. బయట తీసుకునే అన్హెల్దీ ఫుడ్ కంటే ఇలా మనం ఇంట్లోనే అన్ని సాసెస్తో చికెన్ కానీ పాస్తా కానీ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు
రెగ్యులర్గా అయితే మనం తీసుకోము ఇలాంటివి, కానీ అప్పుడప్పుడు చేసుకుంటాం కదా. ఇలా మంచిగా చికెన్ కీమా అయితే యాడ్ చేయడం వల్ల హెల్త్కి హెల్త్, మనం ఇంట్లోనే రెడీ చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి ఎప్పుడైనా డిఫరెంట్వి చేయాల్సి వస్తే. అయినా మనకి కొంచెం ఆయిల్ లాగా ఆయిల్ పైనకి కనిపించాక తర్వాత ఆలివ్ ఆయిల్ కలిపి పెట్టుకున్న పాస్తాని కూడా యాడ్ చేయాలి. ఈ స్పగెట్టి 1 ప్యాకెట్ మనకు మొత్తం కంప్లీట్ ఫ్యామిలీకి అయితే లంచ్లోకి డిన్నర్లోకి అయితే సరిపోతుందన్నమాట. ఒక 5-6 మెంబర్స్కి వస్తుంది, ఈజీగా తినొచ్చు. ఎప్పుడైనా హాలిడేస్లో కానీ బయటికి వెళ్ళేటప్పుడు, ఇక్కడైతే లండన్లో వర్క్కి వెళ్ళే వాళ్ళు కానీ ఎక్కువ తొందరగా అయిపోతుంది, బాయిల్ అయిపోతుంది. మన టైప్ని బట్టి ఇంకా వెజ్జెస్ కానీ ఇలా ఫ్రై చేసుకోవటం, సాసెస్ యాడ్ చేసుకోవటం ఇంకా యమ్మీగా ఉంటుంది. క్విక్గా కావాలన్నా కూడా మైనస్ కచప్తో కూడా మనం డైరెక్ట్గా తినేసేయచ్చు. ఇక్కడైతే పాస్తా మనకి చాలా బాగా మిక్స్ అయింది, చూస్తున్నారు కదా. పిల్లలకి కాకుండా పెద్దవాళ్ళే తినేట్టుంటే ఇంకొంచెం స్పైసీగా చేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ కూడా రింగ్ చేయండి. వీడియోస్ అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడైతే మనకు వేడి వేడి పాస్తా అయితే రెడీ అయింది. కొంచెం వామ్గా ఉన్నప్పుడు సర్వ్ చేసుకోండి. పక్కనే కొంచెం యోగర్ట్లో సాలడ్ మిక్స్ చేసుకొని ఆనియన్, క్యారెట్, కీరా ఇలా మిక్స్ చేసుకొని సాలడ్ అయితే రెడీ చేసుకొని ఇంకా సైడ్ డిష్ లాగా తింటే సూపర్గా ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.